తను ఇంకా ప్రయాణానికి బయలుదేరాలి కాబట్టి సరే పూజారిని పిలిపిస్తారు, పుణ్యజనం చేపిస్తారు, ఉండే కర్మలన్నీ తీస్తారు, ఏదో ఉండే దాంట్లో చేసేసి అవన్నీ చేసి పంపిస్తారు. వాటికి అయితే అయిపోతుంది. అసలు విషయం అప్పుడు మొదలవుతుంది మనిషికి, అంతవరకు మొదలై ఉండదు. అసలు విషయం అప్పుడు మొదలవుతుంది. ఆకలి విపరీతంగా అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే పిండం పెడతారు అంటారు కదా, ఈ విషయం అందరికీ తెలుసు కదా. ఆ పిండం పెడతారు అంటే ఏం చేస్తారంటే తను ఒక కొద్ది రోజులు ప్రయాణం చేసిన తర్వాత సుస్థ అయిపోతాడు. ప్రయాణం అంటే ఎలా ఉంటే పోతూ ఉండాల, ఆగినావా ఆగే ఆప్షన్ లేదు, ఎట్లో గట్లా పోతూ ఉండాల. సంవత్సరం ప్రయాణం నువ్వు చేయాల. ఆ సంవత్సరం ప్రయాణంలో కావాలంటే చూసుకోండి, గరుడ పురాణంలో మీరు చెక్ చేసుకోండి. ఈ విషయం పెద్ద నది ఒకటి వస్తుంది. ఆ నదిలో ఉత్త చీమ, ఉత్త రగతం, ఉత్త మాంసపు ముద్దలు ఒక నదిలా ఉంటాయి. అవి జిడ్డు జిడ్డుగా దాన్ని దాటాలంటే దాంట్లో పాములు ఉంటాయి, అవి కరుస్తూ ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, తేళ్ళు కరుస్తూ ఉంటాయి. ఇవంతా విపరీతమైనటువంటి బాధ, ఈ చీమ రగతం ఇవంతా. దాన్ని దాటుకొని ముందుకు పోవాలి. దాన్ని దాటేకి పెద్ద కష్టం ఏదన్నా ఉందంటే ఆ నదే, అర్థం చేసుకోండి. దానికోసం ఆ నది దాటిచ్చే దానికోసం నీ వాళ్ళు నీ ఇంటోళ్ళు చేయాల్సిన పని ఏమంటే వాళ్ళు గోదానం, భూదానం, బంగారు దానం అనేటువంటివి ఇవి ఉంటాయి. దాంట్లో ఈ గోదానం అనేటువంటిది చేస్తే ఆవు ఉంటుంది కదా, చాలామంది చూడండి ఆవుకి పూజ చేస్తారు. పూజ చేసి తోక మాత్రం ముట్టుకొని తలకు అనుకుంటారు. దానికి కారణం ఏం తెలుసా? అట్లా విషయాలు చాలామందికి తెలియదు. దానికి కారణం ఏమంటే ఆ తోకని తల దగ్గర పెట్టుకుంటే రేపొద్దున్నే మనం ఏమన్నా ఇట్లా పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు గోదానం చేస్తే ఆ గోవు తోక పట్టుకొని తను ఆ నది దాటేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానికోసమే ఆ నదికి దాటేదానికి ఒక చిన్న అవకాశం, పూర్తిగా కాదు, ఒక చిన్న అవకాశం. సరే అది అయిపోతుంది. దాని తర్వాత ఇంకొంచెం ముందుకు పోతారు. ఉంటాయి కదా, ఇంకా పాప పుణ్యాలు ఎక్కడ పోతాయి? ఈ సంచిలో పాపము, ఈ సంచిలో పుణ్యము. ఏది ఎక్కువ తూకం ఉంటుందో తూకముని తగ్గించాల. మనం 90% మనం చేసుకునేటివి పుణ్యాలు తక్కువ, పాపాలు ఎక్కువ. అది ఎవరు ఏమని కాదు, చాలా వరకు 100% జరిగే విషయం ఇదే. ఆ పాపాలు తొలగించుకోవాలంటే దాని తర్వాత మనకి ఆ చలకోలేట్లు, ఆ హింసలు, ఆ బాధలు, దీంట్లో గొప్పోడు లేనోడు అంటూ ఏముండవు. చేసిన పాప పుణ్యాలు మాత్రమే ఉంటాయి ప్రతి మనిషికి. ఆ చేసేటప్పుడు విపరీతంగా కొట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తా అంటే అప్పుడు మధ్యలో ఒక 1 అవర్ గ్యాప్ ఇస్తారు. ఎందుకంటే ఏట్లు తిని అలసిపోయినాడు, ఒక 1 అవర్ గ్యాప్ ఏంటి. అప్పుడు గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమనుకుంటాడంటే ఆకలి అంటాడు మనిషి. ఆకలి అన్నప్పుడు అప్పుడు పిండం పెట్టినారంటారు చూడండి. కాకికి పెట్టినారు, పిండం పెట్టినారు. ఇవి అప్పుడు దాన్ని పిండం ఏమన్నా పెట్టినారా, ఉందా? పెట్టినారు సార్, పెట్టినారు. వాడికి ఇవ్వండి ఇప్పుడు తిని. ఆ పిండం ఆ గ్యాప్లో 1 అవర్లో ఆ గ్యాప్లో తినాల.
1 అవర్లో గ్యాప్లో తినాలా, ఆ గ్యాప్లోనే రెస్ట్ తీసుకోవాలా. అది అయిపోతే నేను మళ్ళీ మొదలు. అట్లా 1 సంవత్సరం ప్రయాణం ప్రతి మనిషి చనిపోయిన తర్వాత జరిగేటువంటి విధానం ఉంటుంది. ఎంత పాపం చేసినావో అంత అనుభోగియాల, ఎంత పుణ్యం చేసినావో అది సబ్జెక్ట్, అది అట్లే ఉంటుంది. మళ్ళీ పుణ్యానికి ఇది లేదు, ఆ పుణ్యం అలా ఉంటుంది. ఆ పుణ్యానికి నెక్స్ట్ సబ్జెక్ట్ ఏమంటే, ఆ దేవుని దగ్గరికి పోయినాక స్వామి లెక్కలు అన్నీ సరిపోయినాయి, అన్నీ సరి చేసుకున్నారు, ఒక ఇంత పుణ్యం చేసినాడు అంటే ఆ పుణ్యం బట్టి నీకు మరో జన్మ, ఆ మిగిలిన పాపాలకేమో నీకు అంతా సరిపోయింది, మిగిలిన ఆ పుణ్యంని ఒక చిత్రగుప్తుడు ఒక లెక్కాచారం చేసి, స్వామి ఇంత ఉంది పర్సెంటేజ్ అంటే, మనమంతా పర్సెంటేజ్లే కదా మనం లెక్కేసేది. ఈ పర్సెంటేజ్లు అయిపోయిన తర్వాత ఆ పర్సెంటేజ్ని లెక్కేసి నిన్ని మళ్ళా ఏ ప్రాణిలో వేయాలా, ఏ తల్లి గర్భంలో వేయాలా, ఏ బిడ్డ గర్భంలో వేయాలా, ఎక్కడ నువ్వు పుట్టాలా, ఎక్కడ నువ్వు పెరగాలా, నిన్ను ఎవరు సాకాలా, నువ్వు కష్టపడి బతకాలా, లేకుంటే పుట్టినప్పటి నుంచి నీకు సుఖం ఉండాలా అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే, బాగా అర్థం చేసుకోండి, ఎట్లా వానికి పుట్టినాడప్పా వీడు, చాలా మంచోనికి పుట్టినాడప్పా వీడు అంటారు. అది ఎట్లయిపోతుందంటే, చాలా మంచోనికి పుట్టినాడు అంటే వాడు చేసిన పుణ్యం బట్టి ఉంటుంది అది. దానికోసం ఆ తల్లిదండ్రులు వీడు పుట్టుకున్నట్లే బాగా సంపాదించింటారు. సంపాదించిన తర్వాత వీడు పుడతాడు, నా కొడుకు పుట్టినాడు, నా కూతురు పుట్టింది అని చాలా సంబరపడతారు. కానీ యాక్చువల్గా నీకు పుట్టిండేది ఏమంటే అది రుణబంధం. ఆ రుణం బంధం అంటే ఏమిటంటే, ఆ రుణం అనేది తను నీ కడుపులో పుట్టినాడంటే తను చేసుకున్న పుణ్యం వల్ల నువ్వు తనకు చేసిన అప్పు చేసి తనకు మోసం చేసింటావు కదా, ఆ అప్పు తెంచుకునే దానికోసమే నీకు బిడ్డ పుట్టేది. ప్రతి ఒక్కరు దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి. వాడు కొడుకైనా కూతురైనా ఎందుకు నీకు పుడతాడంటే, వాడికి నువ్వు అప్పు ఉన్నావు పోయిన జన్మలో, ఆ అప్పు తీర్చాలంటే వాడు నీ కొడుకై పుట్టి వాడు అప్పుని వాడు తీర్చుకొని, ఆ అప్పు తెగిపోతే మధ్యలో కూడా చనిపోవచ్చు. అది దాన్ని ఏం పెద్ద విషయం ఏం లేదు. ఎక్కడ ఏ గరుడ పురాణంలో చదువుకోండి, తెలుసుకోండి దయచేసి. ఒక కొడుకు పుట్టినాడు, ఒక కూతురు పుట్టిందంటే వాళ్ళు ఏదో నీ నుంచి పుట్టినారని కాదు, వాళ్ళకి నీకు ఉన్నటువంటి అప్పు ఒకటే, అప్పు బంధమే. ఆ అప్పు తెంచుకునే దానికోసమే నీ కొడుకై పుట్టినాడు, అప్పు తెంచుకునే దానికోసమే నీకు కొట్టేకి వస్తాడు, నీకు పీక్కొనేకి వస్తాడు, నీకు అన్నీ చేస్తాడు. ఒక బిడ్డ పుట్టినారంటే దానికి కారణం ఆ మనిషికి నీకు ఉన్నటువంటి లేవాదేవి. మనకు లేవాదేవి అంటే బాగా అర్థమవుతుంది. దానికోసమే పుట్టినాడు. ఏమి వాడు వాళ్ళ నాయనకి అట్లా కొట్టినాడు, వాళ్ళ నాయనకి ఇట్లా తిట్టినాడు అంటే ఇది వేరే సబ్జెక్ట్. మళ్ళా వీడు ఈ కర్మను తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే సంపాదించి తల్లి తండ్రి ఇచ్చినారు అంటే ఇన్నేండ్ల వరకు వాడు కష్టపడుకోకుండా వాడు తింటాడు, బాగుంటాడు అంటే అది ఆ పోయిన కాలంలో వాడు నీకు అప్పించినాడు కాబట్టి అప్పు తెంచుకునే దానికోసమే వచ్చినాడు. ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోండి ఈ విషయము. పుట్టుక ఇలా ఉంటుంది, చావు అలా ఉంటుంది, ఈ మధ్యలో జీవితం ఇలా ఉంటుంది. దానికి ప్రతిదానికి ఒకదానికొకటి లింక్ ఉంటుంది. నేను చెప్పే విషయాలు ఎట్లుంటాయంటే అంతా తెలుసా అని కూడా అనేవాళ్ళు ఉంటారు. దయచేసి అనుకోండి, పర్లేదు. నాకు ఎంత తెలుసో అంతవరకు నేను మాట్లాడతా. ఎందుకంటే నాకు పుట్టుక కన్నా చావు గురించి నాకు బాగా తెలుసు. దాంతోపాటు ఏదో 4 బుక్కులు చదవడం, 4 విషయాలు తెలుసుకోవడం, నలుగురికి తెలియజేయడం, ఇదే నా పని. కానీ ఇంకోటి ఏం లేదు. దయచేసి నాకు తెలిసినంత వరకు ప్రతి విషయాన్ని మనసుకు తీసుకొని వెళ్ళేదే నా ధర్మం, నా వృత్తి ధర్మం, నా ధర్మం కూడా. దయచేసి అర్థం చేసుకోండి. ఆంధ్ర దాసప్ప, నా పేరు నాగరాజు, నా మొబైల్ నంబర్ 8712210414. ఆ కష్టాలన్నీ దేవుని
ఆశీర్వాదంతో నేను తెలుసుకున్నాను సాధ్యమైనంత వరకు. ప్రతి ఒక్కరూ బాగుండండి, అందరూ చల్లగుండండి. ఇంకా అనేక విషయాలు కూడా ఇంకా ముందుకు తీసుకొని వచ్చి నలుగురు తెలియజేసే పని చేస్తాను. అందరూ చల్లగుండండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అందరినీ చల్లగు చూడు తండ్రి, అందరినీ సరైన మార్గాన్ని నడిపిస్తండ్రి. శ్రీనివాస అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద గోవింద.